హాయ్ ఆల్. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ రిలీజ్ ట్రెండ్. ఒకప్పుడు క్లాసిక్ హిట్స్, ఒకప్పుడు నేమ్ ఫేమ్ ఉన్న హీరోల భారీ బ్లాక్ బాస్టర్ హిట్ని ఇప్పుడు థియేటర్లోకి అభిమానులు ప్రేక్షకులు కోరిక మేరకు అవి 4K DTS డాల్బీ అట్మాస్లోకి మార్చి థియేటర్లోకి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ ఒక సౌత్ ఇండియాలోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రిలీజ్ ట్రెండ్ ఎక్కువ. అయితే ఈ టాప్ 10 తెలుగు మూవీస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా రీసెంట్గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆల్మోస్ట్ 11 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డే క్రియేట్ చేసింది. ఆ తర్వాత ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, గబ్బర్ సింగ్ సినిమాలు కూడా ఈ రిలీజ్ ట్రెండ్లో ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ నటించిన సినిమాలు కూడా ఈ రిలీజ్లో ఉన్నాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ చూస్తే ఎందుకు ఈ రిలీజ్ కాన్సెప్ట్ వచ్చిందంటే ఎక్కువ భారీ బడ్జెట్ అయిపోవడం, భారీ తారాగణంతో ఒక హీరో సినిమా థియేటర్ రావాలంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో అభిమానులు తమ హీరోని వెండి తెర మీద మళ్ళీ చూడాలని ఆశతో ఈ రిలీజ్ కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఈ రిలీజ్లో రీసెంట్గా చూస్తే ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్స్ మూవీస్ అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలే ఉన్నాయి. అయితే అవి ఒకప్పుడు మాట. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ చూస్తే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు, ఒకప్పటి బ్లాక్ బాస్టర్స్ క్లాసిక్ మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అని చెప్పాలి. అయితే ఈ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుందనే దానికి ఒక ఫుల్ స్టాప్ పడిందా లేదా క్వశ్చన్ మార్క్ అన్న డౌట్ రాకమనట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది క్లాసిక్ మూవీస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అతడు, అలాగే జగదేకుడు అతిలోక సుందరి, అలాగే ఫిక్షన్తో వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, అలాగే ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ యమదొంగ లాంటి ఒకప్పటి కల్ట్ క్లాసిక్ మూవీస్ కూడా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. అంటే ఈ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుందా, అయితే ఇటు ఫుల్ స్టాప్ పడుతుందన్న దానికి ఇప్పుడు వస్తున్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ కల్ట్ క్లాసిక్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయినాయని చెప్పాలి. నిర్మాతలు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం ప్రశ్నార్థకం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు కూడా ఆయన బర్త్డే సందర్భంగా థియేటర్లకు వచ్చిన పెద్దగా ప్రేక్షకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఒకప్పటి నాగార్జున క్లాసిక్ మూవీస్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా శివ, రామ్ గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50th యానివర్సరీ సందర్భంగా ఆగస్టు 12th థియేటర్ రాబోతుంది. దీన్ని ఏఐ అలాగే 4K DTS డాల్బీ అట్మాస్లోకి మార్చి థియేటర్లోకి తీసుకొస్తున్నారు. మరి ఈ రిలీజ్ కాన్సెప్ట్లో మరి ఏ మేరకు ఇది కలెక్షన్ రాబడుతుంది? మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అయిపోయినాయి. మరి ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ రాబడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఆల్మోస్ట్ 300 పైగా సినిమాలు థియేటర్లకు వస్తున్నా, చిన్న పెద్ద మీడియం బడ్జెట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు లాంటివి థియేటర్లకు వస్తున్నా సక్సెస్ అనేది చాలా తక్కువ అని చెప్పాలి. ఈ పరిస్థితిలో పెరుగుతున్న రేట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాగే థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం సినిమాలు చూసే పరిస్థితి లేదని చెప్పాలి. ఈవెన్ టీవీలో సినిమా వచ్చినా దాన్ని చూడడానికి ప్రేక్షకులకి టైమే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబే ప్రపంచం అయిపోయిన టైంలో ఈ రిలీజ్ కాన్సెప్ట్లో థియేటర్లకు వచ్చిన సినిమాలని ఏమాత్రం ప్రేక్షకులు ఆదరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. దీనికి తగ్గట్టుగా థియేటర్లకి సినిమా తీసుకురావాలంటే ఓల్డ్ సినిమాలని ఇప్పుడున్న టెక్నాలజీకి అప్డేట్ చేస్తూ తీసుకురావాలి. అంటే 4K DTS డాల్బీ అట్మాస్లోకి మారిస్తే తప్ప ఆ రీల్స్లో ఉన్న సినిమాని ఇప్పుడు డిజిటల్లో కన్వర్ట్ చేయకపోతే సినిమా చూడలేని పరిస్థితి.
ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే కోట్లతో ఖర్చుతో కూడిన పని. ఈ పరిస్థితిలో ఇలాంటి సినిమాలను థియేటర్లకు వస్తే ప్రేక్షకులకు ఏ మేరకు ఆదరిస్తారనేదే క్వశ్చన్. దానికి నిదర్శనమే జరుగుతున్న ట్రెండ్ చూస్తే రిలీజ్డ్ కాన్సెప్ట్ ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి క్లాసిక్ మూవీస్, ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమాలు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిపోయాయి. మరి ఈ టైంలో ఇంకా రిలీజ్డ్ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోయిందంటే అవుననే చెప్పాలి. టికెట్ రేటు పెంచితే తప్ప ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సినిమా గట్టెక్కలేని పొజిషన్. దీనికి కారణం పెరుగుతున్న బడ్జెట్, భారీ తారాగణం, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేయడమే దీనికి కారణం. ఒక లాంగ్వేజ్ కాకుండా బైలింగ్వల్ లాంగ్వేజ్ 2-3 లాంగ్వేజ్ల్లో సినిమా రిలీజ్ చేయడంతో స్టార్స్ అలాగే దాంట్లో ఉన్న యాక్టర్స్ పెరిగిపోవడం, అక్కడ లోకల్ లాంగ్వేజ్కి అనుగుణంగా అక్కడ యాక్టర్స్ తీసుకోవడంతో పాటు భారీ తారాగణం, భారీ బడ్జెట్. ఈ పరిస్థితిలో వేల కోట్ల రూపాయలు ఒక సినిమాకి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో ఆ సినిమాకి మళ్ళీ వెనక్కి రావాలంటే, పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే ఎట్టి పరిస్థితిలో సినిమా కాస్ట్ పెంచాల్సిందే, టికెట్ రేటు పెంచాల్సిందే. ఎంత టికెట్ కొని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళే పొజిషన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. అందుకే చాలా చోట్ల సింగిల్ థియేటర్లో క్లోజ్ అయిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి కారణం మల్టీప్లెక్స్ యుగం రావటం. మల్టీప్లెక్స్లో కూడా రానున్న టైంలో ఇలాంటి పరిస్థితే ఫేస్ చేస్తుందంటే అవునని చెప్పాలి. ఎందుకంటే ఈ పెరుగుతున్న కాస్ట్కి ఫ్యామిలీ మొత్తం మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్ళి సినిమా చూస్తారా అంటే డౌటే. ఏది ఏమైనా రిలీజ్ల కాన్సెప్ట్లో ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఫుల్ స్టాప్ పడినట్టే. ఇది ఈ వీడియో. మరి మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యువరాజ్.